Hello guys, welcome to our channel. In this video we will discuss about Nobel Prizes. Nobel Prizes అనేవి 2024లో ఎవరెవరికి వచ్చాయి ఫీల్డ్స్లో చెప్తాను. ఫస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్ వీటి గురించి మీకు చెప్తాను. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫిజిక్స్లోనే ఇది గుర్తుపెట్టుకోండి. జాన్ హోప్ ఫీల్డ్ జియోఫెరీ అనే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్లో వచ్చిందండి. ఇది జాన్ హోప్ఫీల్డ్ జియోఫెరీ హింటన్కి వచ్చింది. జాన్ హోప్ఫీల్డ్ హోప్ఫీల్డ్ వీడిచ్చాడంటే కాంబినేషన్లో పక్క హిల్టన్ హెచ్ ఇచ్చాడు కదా. హెచ్ ఫిజిక్స్ మధ్య చూడండి, ఇక్కడ కూడా హెచ్ మిడిల్లో ఉంది, రెండింటికి మిడిల్లో ఉంది. ఇక్కడ కూడా హెచ్ హోప్ఫీల్డ్కి దీనికి మిడిల్లో ఉంది ఫిజిక్స్. హోప్ఫీల్డ్ ఫిజిక్స్ ఎఫ్ అని అలాగనే వస్తుంది, అలాగని చేసుకోవచ్చు. జియోఫెరీ అలాగే హింటన్ ఇది వీళ్ళకి మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలోనే వీళ్ళకి వచ్చిందండి. ఈ న్యూరల్ నెట్వర్క్స్లోని. కెమిస్ట్రీలోని డేవిడ్ బ్యాకర్ డేమిస్ హార్బిసిస్ జాన్ ఎం జంపర్. అంటే ఎలక్ట్రాన్ అనేది జంప్ చేసి హార్బిసెస్ అని ఉంది కదా, ఆర్బిట్స్లోకి వెళ్ళింది. బేకర్ పట్టుకున్నాడు, బేకర్లో వేశారు. చూడండి, జంప్ అనేది ఈ ఆర్బిట్లోకి ఎలక్ట్రాన్, కెమిస్ట్రీ కదా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. జంప్ అనేది ఎలక్ట్రాన్ బేకర్లోకి వెళ్ళింది, ఆర్బిఎస్ఎస్లోకి వెళ్ళింది. ఆర్బిట్స్ బి అంటే ఆర్బిట్లోకి వెళ్ళింది, బేకర్లో పడ్డది. ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విక్టోరియా ఆంబ్రిస్ అండ్ గ్యారీ రూకిన్ వీళ్ళు ఆర్ఎన్ఏ చేశారండి. వీళ్ళు రీసెర్చ్ అనేది. నెక్స్ట్ లిటరేచర్ హ్యాంకాంగ్ సౌత్ కొరియా అమ్మాయికి వచ్చింది, ఉమెన్. ఇది ఇంపార్టెంట్ అండి. అంటే ఒక పర్టికులర్ ఒకదాని మీద రాలేదు, నెంబర్ ఆఫ్ ఫీట్ల మీదకి వచ్చింది. ఇది పీస్ నిహాన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది నిహాన్ ఎదాన్క్యూ ఇన్స్టిట్యూట్ జపాన్కి అనేది నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు వచ్చింది. ఎందుకంటే ఇది అనేది ఇప్పుడు వార్స్ జరుగుతున్నాయి కదా, న్యూక్లియర్ ఫ్రీ అనేసి దీనికోసమని అయింది. ఎకనామిక్స్కి అనేదాన్ని డరోన్ ఏసిమోగ్లో డరోన్ ఏసిమోగ్లు అండ్ సైమన్ జాన్సన్ అండ్ జేమ్స్ ర్యాబిసన్ అనే వాళ్ళకి వచ్చింది. ఏసిమోగ్లు, సైమన్ జాన్సన్ తెలుసు కదా మనకి బాక్స్లో, జాన్సన్